ఆనందంతో ఈసారి కూడా స్కిట్ నాదే అని అంటూ వచ్చేస్తున్నాడు మన సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ద స్టేజ్. दादा दादा शंकर दादा शंकर दादा शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు డాక్టర్ సుధీర్ ఎంబీబీ. ఎస్ లేదని ఆశ్చర్యపోతున్నారు కదా? మీరు అలా ఆలోచించాలని చెప్పి నేను ఎస్ చదవలేదు. ఐఎమ్ సింప్లీ డాక్టర్ సుధీర్ ఎంబీబీ. కంప్యూటర్ ఏంటి సార్ ఎప్పుడు అర్జెంట్ పనులు పిలుస్తారు? ఏంటి అర్జెంట్ పని? నాకన్నా అర్జెంట్ పని ఏంటి? లోపల ఆపరేషన్ చేస్తారు, మధ్య వచ్చాను అంతే. ఆపరేషన్ చేస్తావా? నువ్వా? ఎవరికి చేస్తారా? నువ్వు రావడం చెప్పి మొత్తం కోర్స్ అన్ని ఓపెన్ చేసి బయట పెట్టేసా. చచ్చిపోయి ఉంటారా? చచ్చిపోయి చాలాసేపు అయింది. నువ్వేం చేస్తావు లోపల? ప్రాక్టీస్ చేస్తాను ఆపరేషన్. చంపేసావు కానీ ఆ కిడ్నీలు కళ్ళు పక్కన పెట్టావా? ఆపరేషన్ చేస్తాను సార్. సార్ ఇదేంటి ఇక్కడ ఉన్నాడు? ఆడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చేసి పంపించాను. సార్ ఏంటి? ఆడు మీకు ఏదో లోన్ ఉందని ఫ్యామిలీకి చెప్తాను ప్లాన్ తో వచ్చాడు సార్. అయ్యో చాలా ఫీల్ అవుతాడు సార్. ఎలా తెలిసిద్దిరా? నీకు చేసా నీకు తెలిసిందా? బాబు రా కూర్చో. సంగతి ఏంటి? ఇది నవ్వట్లేదు సార్, ఆడికి అదే పెద్ద ప్రాబ్లం అన్నమాట. నవ్వట్లేదా? ఆడి నవ్వట్లేదు. ఆడేలా డిసైడ్ చేసాడు అడిగి. మన శంకర్ స్కిట్ మొత్తం చూసినట్టు అస్సలు నవ్వట్లేదు. అప్పటి నుంచి ప్రాబ్లం అదే ఫిక్స్ అయిపోయాడు. ప్రాబ్లం ఇళ్ళో కాదులే, స్కిట్ లోది. బాబు నువ్వేం భయపడద్దు, స్కిట్ చూస్తే ఎవరికి నవ్వురాదు. వెళ్ళు వేరే స్కిట్ చూడు. ఇటు నవ్వు ఆపట్లా సార్, ఏం చూసినా నవ్వుతున్నాడు అలాగా. ఏం చూసినాడు అవుతాడా? ఏం చూసినా అవుతాడు. ఆ ట్యూషన్ స్కిట్ ఇటు చూపించి 2 సార్లు ఆపేస్తాడు. అవునరా కంపౌండర్, మొన్న రూమ్ నంబర్ 7 లోనే ఓ పేషెంట్ కోమలో ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? కోమలో ఉన్నాడండి. కోమలో తెలుసురా? ఒకసారి కూడా బయట రాలేదా? మన కోమలో బయటకు వచ్చాడు, హాస్పిటల్ వెళ్ళి 10 లక్షలు చెప్పి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. పని చేయి, ఇప్పుడు షోలోకి వెళ్ళి డాక్టర్ గారు బిల్లు కట్టద్దన్నారు, ఫ్రీగా వెళ్ళిపోమన్నారు, నీ ప్లేస్ వెళ్ళిపోతాడు. ఫ్రీగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారు అలాగా బిల్లు కట్టుకుంటా? ఏం టెన్షన్ పడద్దురా, ఆడలా చేస్తాడని తెలుసా? మొన్న కిడ్నీ సైడ్ చేస్తాడు. ఆడి కిడ్నీ సైడ్ చేస్తాడు, అంత ఫీల్ అవుతున్నా? నాకు ఇంట్లో ఖర్చు అని చెప్పి నేను కిడ్నీ తీసేస్తాను. ఏంటి ఆడిదేనా? పేరెంట్స్ వస్తే కిడ్నీ గురించి ఏం చెప్పాలి సార్? పని చేయి, కిడ్నీ ఉందా? ఉంటే కంపల్సరీ ఉంటాయి. అయితే ఇటు తీసి అడిగి పెట్టేద్దాం. బాబు ఇలా ఇటు కూర్చోచ్చి. ఏంట్రా ఏంటి ప్రాబ్లం? అడ్రస్ గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. అడ్రస్ అండి. అడ్రస్ మర్చిపోతే హాస్పిటల్కి వస్తావు ఏంట్రా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ. అదే పోలీస్ స్టేషన్ కూడా గుర్తు రావట్లేదండి. ఏమైనా టాబ్లెట్ ఇస్తే గుర్తు వస్తుందని వచ్చానండి. ఓ కంపౌండర్, ఈడు అడ్రస్ అలాగే అడ్రస్ మర్చిపోయినాడు కదా, చెరుపాపు దొరికాడు. మనం మొత్తం సైడ్ చేసేద్దాం. కిడ్నీ తీసిమంటారా? అప్పుడు కాదు, రాగు. ఏంట్రా అంటున్నావు? ఏమన్నావు? గుర్తులేదండి. మాకు అదే కావాలి. అరే కంపౌండర్ చెప్పండి సార్. నీకు అర్జెంట్ గా బ్లడ్ టెస్ట్ చేయి. బ్లడ్ టెస్ట్ సార్? అదేనండి బ్లడ్ లాగా టెస్ట్ లలో వచ్చాయండి. అరే బాబు, ఎర్రిపప్పులు టెస్ట్ చేయరు ఇక్కడ. నీదేను నీ వెనకదల అమ్మాయి ఉంది కదా, ఇద్దరు ఎర్రిపప్పులే ఒకేలా ఉంటది మాట, ప్రాబ్లం ఉండదు. దాని టెస్ట్ నీకు కూడా సరిపోద్ది. నైస్ మీటింగ్ అండి. నీ పేరు ఎర్రిపప్పు కదా? అయిపోయి మళ్ళీ మళ్ళీ చెప్పారండి, అలా తెలిసిపోతుందండి. రిపోర్ట్ లో ఉందిరా బాబు క్లియర్ గా. అవునండి. నువ్వు అడ్రస్ మర్చిపోయి ఎదుగుతున్నావు కదా? అవునండి. చూసావా ఎంత క్లియర్ గా వచ్చిందో బ్లడ్ రిపోర్ట్ లో మొత్తం? నా 10th క్లాస్ మార్కులు వచ్చి చెప్పరండి. ఎంత వచ్చారు నీకు 10th క్లాస్ లో? 95 వచ్చినట్టు గుర్తండి. అబ్బా 95% ఉందిరా. అయిపోయి మీకు అన్ని గుర్తొచ్చేస్తుందండి. అర్జెంట్ గా అది షుగర్ ఎంత ఉందో చూడు. నోరు పట్టు సార్. ఇడితే చాలా షుగర్ ఉంది నోట్లో. ఏది? ఓ మై గాడ్, దట్స్ సో డేంజరస్ యు నో. అయ్యా నీ కిడ్నీ ప్రాబ్లం చదిగో ఇందులో చూసి షుగర్ మొత్తం. ఐ జస్ట్ గో టెస్ట్. ఇదంతా 5 అండి. ఓ షిట్, అదేనండి కరెక్ట్ చెప్పారు కదండి. అదే నా ప్రాబ్లం రా బాబు. ఏమన్నారండి? ఓ పని చేయట్రా, ఆ బోర్డు మీద ఏం కనబడుతుంది చెప్పు. కనబడిపోతుంది క్లియర్ గా. ఎట్రా చెప్తా. నీకు చాలా ప్రాబ్లం ఉంది, ఐ ప్రాబ్లం ఉంది. లెట్ మీ జస్ట్ వన్స్ అగైన్. అక్కడ చూడు ఏం కనబడుతుంది. నాకేం కనిపించట్లేదండి అక్కడ. ఓ నీకు అరే అవి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందిరా. నీ కిడ్నీ అర్జెంట్ గా తీసేయాలి. కిడ్నీ తీసేస్తారండి. నీకు ఇక్కడ నుంచి కనబడుతుంది, అక్కడి నుంచి కనబడట్లేదా? లేదు ఇక్కడ నుంచి కనబడట్లేదు, అక్కడి నుంచి కనబడుతుందా? ఇక్కడ నుంచి కనిపించట్లేదు, అక్కడి నుంచి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి కనబడలేదు కదా, ఇప్పుడు చూడు కనబడిద్ది.
చూడు ఏంటిది బాబా కనిపిస్తుంది, నేను ఎక్కడి నుంచి చూస్తాను. కనిపిస్తుందా? ఒక్క నుంచి చూస్తాను. అక్కడి నుంచి వస్తావా? ఒక్క నిమిషం. అరే నీకు ఆపరేషన్ చేయాలి, అర్జెంట్ రా. కంప్యూటర్ నీకు నుంచి మిగతా పేషెంట్ ఎవరు చూసుకో. అమ్మా 2 కిడ్నీలు 20 లక్షలు. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. ఓకే ఓకే డాక్టర్. యా యా డాక్టర్ నువ్వేం ప్రాబ్లం పడద్దు. నీకు ఇల్లు అడ్రస్ గుర్తొచ్చేస్తుంది, అన్ని గుర్తొచ్చేస్తాయి. ఓకే రామచందర్ కిడ్నీ సిటీ స్పెషలిస్ట్. మీ జాబ్ మాకు వచ్చింది కదరా. ఎవరండి మీరు ఎంతకి? ఐపీసీ సిఐ రామచందర్ అన్ని చదివిస్తారు ఎప్పుడే? ఉంటుందిరా ఇప్పుడు. సార్ డాక్టర్ నువ్వు రా, సర్టిఫికెట్ చూపించు. ఏం సర్టిఫికెట్లు సార్? ఏ సర్టిఫికెట్లు లేవు. ఏదో చేసావు కదా రూపాయి టెస్ట్లు. నా దగ్గర 10th సర్టిఫికెట్లు కూడా లేవు సార్. డాక్టర్ ఎవరు నువ్వు? నీలాంటి డాక్టర్లు వాళ్ళేనా? గట్టిగా నిజాయితీగా పనిచేసే డాక్టర్లు కూడా. ఇంకో 2 వేయండి. నీ సర్టిఫికెట్ బయటికి. ఏంటి సార్? ఏమడిగాను? అదే ఐడి ప్రూఫ్ ఏదో అడిగారు కదా. ఏమడిగాను? కార్డు అడుగుతున్నా కాదు. ఓహో డైలా మార్చావా? ఏంట్రా ఇది? ఆధార్ కార్డు. నాగబాబు సార్. మూడు కాంబినేషన్ గుడ్. రోజా గారు బాగుంది అసలు. డాక్టర్ మించిన కాంపౌండర్ మించిన డాక్టర్. మీ ఎక్స్రే అన్ని కూడా బాగున్నాయి, వెరైటీగా ఉంది. Nice. నాకైతే స్కిట్ బాగా నచ్చింది. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ శ్రీలు. క్లైమాక్స్ కదా? ఎందుకు ఎంజాయ్ చేయదు? కొడితే ఇంటర్నేషనల్ కాదు ఇప్పుడు, నేషనల్. ఓకే చెస్. ఆనంద్. ఏ ఆనంద్? విశ్వనాథ్ ఆనంద్. yes you are right. లోకల్. అమ్మాయి. ఓకే హీరోయిన్. సింగర్ రష్మి. యాంకర్. ఓకే సుమా. ఇంకెవరన్నా తీసుకుంటావా హెల్ప్? తెలిసిన వాళ్ళని చెప్పవచ్చు, ఎవడని చెప్పవచ్చు. ఈజీ. సీను రా. నేను చెప్పాను సింపుల్. ఫోన్. యాపిల్. స్టీవ్ జాబ్స్. అదిరే అదిరే కన్నే అదిరే ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్. I love you. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్. జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. I love you.